పేషెంట్ పేరు మల్లయ్య, ఏజ్ 79 years. మీరు మన హితాలో అడ్మిట్ అయినప్పుడు పేషెంట్ 11 ట్యూబర్క్లోసిస్ ఉంది, రెస్పిరేటరీ సెకండరీ ఫెయిల్యూర్ ఉంది, VLD ఉంది, లార్జ్ ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్ కూడా ఉంది. దాంతో పాటు పేషెంట్ కి ట్రకెస్టన్ ఉంది, రైల్స్ ట్యూబ్ ఉంది, ఫోలిస్ ఉంది. మన దగ్గర అడ్మిట్ అయినప్పుడు సివియర్ కండిషన్ లో ఉన్నారు పేషెంట్. వెంటిలేటర్ సపోర్ట్ ఉంది. ఆన్ అండ్ ఆఫ్ బైపాప్ కూడా నైట్ టైం లో పెడుతున్నాము, డే టైం లో పెడుతున్నాము. సరే అండి, మీ పేషెంట్ ఏ హాస్పిటల్ నుంచి వచ్చారు? మేము కామన్ హాస్పిటల్ నుంచి వచ్చాము. కామన్ హాస్పిటల్ నుంచి వచ్చారు. మీ పేషెంట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఏ కండిషన్ లో ఉన్నారండి వచ్చినప్పుడు? ఓకే, తను కొంచెం కదలకుండా కొంచెం శ్వాసతోటే ఉన్నారు. తర్వాత వాళ్ళు వీళ్ళు అనుకుంటూ ఉన్నామని సార్ కూడా కొంచెం అడ్వైజ్ చేశారు. ఓకే, గీతా రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళండి, అక్కడ చాలా బాగుంటున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు అన్న తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఉన్న సిస్టర్స్ కానీ, మిగతా వాళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు నడుస్తున్నారు, తింటున్నారు, బాగున్నారు. సో ఇక్కడ మీకు ఫిజియోథెరపీ పరంగా, మెడికల్ పరంగా, స్టాఫ్ పరంగా ఎటువంటి ఇబ్బంది కలగలేదు? ఎటువంటి ఇబ్బంది లేదండి, అంతా బాగా చూసుకున్నారు. సో ప్రజెంట్ పేషెంట్ హీమోడైనమికలీ స్టేబుల్ గా ఉన్నారు కాబట్టి ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారండి. థ్యాంక్ యూ.